నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద రిలేటెడ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనాలజీ క్వశ్చన్కి సంబంధించిందని తెలిసిపోతుంది కదా క్వశ్చన్ చూడగానే. సో ఇక్కడ 18కి 6కి మధ్య రిలేషన్ తెలియగలిగితే మనకి 24కి ఏమొస్తుందో తెలుస్తుంది. సో 18 నుంచి 6 రావాలంటే సో 18/3, 3 1s 3 6 వచ్చింది. అప్పుడు మనకి 24ని కూడా మనము 3తో డివిజన్ చేస్తే 3 1s 3 8s వస్తుంది. అంటే మనకి 8 ఆన్సర్. అంటే సో ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అనేది అవుతుంది. డైరెక్షన్ సెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి టాపిక్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ని మార్చి చేస్తారు. సో రియల్ డైరెక్షన్స్ మనకి ఒరిజినల్ డైరెక్షన్స్ సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, అండ్ ఇక్కడ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. సో ఇది మనకి ఒరిజినల్ డైరెక్షన్స్. సో ఈ విధంగా ఉంటాయి. అయితే మనకి ఏమని చెప్తున్నారు, వాళ్ళు మార్చి చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు చూడండి, ఇక్కడ సౌత్ వెస్ట్, సో ఇక్కడ బికమ్స్ నార్త్, బికమ్స్ వెస్ట్. సో నార్త్ ఏమైంది, వెస్ట్ అయింది. సో అంటే నార్త్ వెస్ట్ బికమ్స్ సౌత్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ ఏమైంది, సౌత్ వెస్ట్ అయ్యింది. అట్లా అన్నీ మారిపోయినారు. సో వెస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి నార్త్ ఎక్కడికి వస్తుంది, సో ఇక్కడికి వస్తుంది. సో నార్త్ ఇక్కడికి వచ్చినప్పుడు వెస్ట్కి ఆపోజిట్లో మనకి ఈస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నార్త్ ఇక్కడికి వచ్చేసింది, ఈస్ట్ ఇక్కడికి వచ్చేసింది. నార్త్కి ఆపోజిట్ సౌత్ వచ్చేసింది, సౌత్ వెస్ట్కి వచ్చేసింది. సో ఇక్కడ నార్త్ వెస్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి సౌత్ ఈస్ట్ అవుతుంది. ఇది ఏంటి మనకి అకార్డింగ్ టు క్వశ్చన్. సో క్వశ్చన్ ప్రకారం మనకి ఈ విధంగా డైరెక్షన్స్ చేంజ్ చేస్తారు. అయితే ఈస్ట్ ఏమవుతుందన్నారు. సో ఈస్ట్ ఏమవుతుంది మనకు అప్పుడు నార్త్ అవుతుంది. సో ఏమవుతుంది, సో అప్పుడు మనకి ఈస్ట్ బికమ్ నార్త్. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ నార్త్ అవుతుంది. ఇది మనకు డైరెక్షన్ సెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇదైతే. సో ఏమడిగారు ఇక్కడ, 2కి 4 అయింది అంటే 5 నుంచి ఆన్సర్ ఏమొస్తుంది. సో 2కి 4కి మధ్య కాంబినేషన్ ఏంటి అంటే సో ఇక్కడ 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ అంటే 2 × 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఇక్కడ 5 ఉంది కదా, 5 ఉంది అంటే 5 స్క్వేర్. సో అంటే 5 × 5 దట్ ఈజ్ ఈక్వల్స్ 25 అవుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది.